మీరు బిగినర్ లెవెల్లో ఉండి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలో అర్థం కావట్లేదా? అలాగే మీరు ప్రోగ్రామింగ్ చేస్తుంటే ఎర్రర్స్ వస్తున్నాయా? అలాగే లాజిక్ ఎలా బిల్డ్ చేయాలో అర్థం కావట్లేదా? అసలు కోడింగ్ చేయకుండా జాబ్స్ వస్తాయా? అలాగే కంప్యూటర్ సైడ్ రిలేటెడ్ కాని బ్రాంచెస్ వాళ్ళు కోడింగ్ చేస్తే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా? ఇంకా ఎన్నో డౌట్స్ అయితే ఈ వీడియో క్లారిఫై చేయబోతున్నాను. వీడియోకి వెళ్లే ముందు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అసలు ఫస్ట్ వచ్చేసరికి వై డూ వీ నీడ్ కోడింగ్. అసలు కోడింగ్ మనకి యూజ్ ఏంటి అంటే, ఇది మీరు లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు తినడానికి కానీ తిరగడానికి ఎన్నో వేస్లో అయితే యూజ్ చేస్తున్నారు. దాన్ని ఫుల్ గా మనం అలవాటు పడిపోయాం. దాన్ని యూజ్ చేస్తున్నామని కూడా మనకు అర్థం కావట్లేదు. ఇంతకు ముందు వరకు మీరు ఏదన్నా రెస్టారెంట్ లో ఫుడ్ తినాలంటే మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్తేనే తినగలరు. ఇప్పుడు మీరు ఇంట్లో ఉండే మీకు కావాల్సిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు. ఇంతకు ముందు మీరు ఏదైనా బస్ టికెట్ బుక్ చేసుకోవాలన్నా ఏదైనా టికెట్ బుక్ చేసుకోవాలన్నా మీరు ఆఫ్లైన్ లో అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవాలి. బట్ మీరు ఇంట్లో ఉండే విత్ ఇన్ సెకండ్స్ లో బుక్ చేసుకోగలుగుతున్నారు. అలాగే మీరు ఏదైనా ప్లేస్ కి వెళ్ళాలన్నా డైరెక్ట్ గా ఇంట్లో ఉండే క్యాబ్ బుక్ చేసుకుంటున్నారు. ఇలా మనకు తెలియకుండానే ఎన్నో ఫ్లెక్సిబుల్ అయ్యాం. ఇదంతా పాసిబుల్ అయింది త్రూ కోడింగ్ అనమాట. మీరు చూసుకుంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకే అర్థమవుతుంది. ఈ వీడియో ముందే చేయాలి, బట్ మీరు ఇప్పుడే కదా కాలేజ్కి వచ్చింది అన్నట్టుగా ఆగాను. ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. మీరు ఈ వీడియో చూసాక కూడా కోడింగ్ ఇంకా స్టార్ట్ చేయకపోతే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయకపోతే మీరు డేంజర్ పొజిషన్ లో ఉన్నట్లే. ఎందుకంటే మీరు అనుకున్న డ్రీమ్ ప్యాకేజెస్ కావాలంటే మీకు ఖచ్చితంగా మంచిగా కోడింగ్ వస్తేనే పాసిబుల్ అవుతుంది. అది నేను ఇప్పుడే కదా జాయిన్ అయింది, 1 మంత్ కూడా అవ్వట్లేదు, ఇప్పుడే బీటెక్ ఫస్ట్ ఇయర్ 12th అయిపోయింది, అది ఇది అనుకుంటే మీరు అనుకునే డ్రీమ్ ప్యాకేజెస్ లైక్ 20 lakhs 24 lakhs 40 ఇలా అనుకునే ప్యాకేజెస్ అయితే రీచ్ అవ్వలేరు. లైక్ ఇంకా టైం ఉంది కదా, మాకు 2-3 years ఉంది, 3rd year ఆర్ 4th year లో నేర్చుకుంటాం అనుకుంటే మీరు అనుకునే జాబ్స్ రావు. అసలు ఫస్ట్ వచ్చేసరికి మేము ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి మీరు బిగినర్ లెవెల్ గా ఉంటే ఖచ్చితంగా సితో అయితే స్టార్ట్ చేయండి. అలా అని సి నేర్చుకుంటే మీకు జాబ్ వస్తుందా, జాబ్ ఇస్తారా అంటే ఖచ్చితంగా ఎవరు. మీరు సి లాంగ్వేజ్ నేర్చుకుంటే డేటా సైన్స్ వస్తుందా, అస్సలు రాదు. మిషన్ లెర్నింగ్ వస్తుందా, ఏఐ వస్తుందా, అస్సలు రాదు. అలాగే దాని ద్వారా మీరు వెబ్సైట్ బిల్డ్ చేయొచ్చా, చేయలేరు. బట్ యూజ్ ఏంది అంటారా, మీకు ఇది అనేది చాలా బేస్ గా ఉంటుంది అనమాట. ఈ లాంగ్వేజ్ నేర్చుకుంటే రిమైనింగ్ లాంగ్వేజ్ కూడా మీకు ఫ్లెక్సిబుల్ గా అండ్ ఈజీగా ఉంటుంది. ఎలా చేయాలి అనే ప్రాసెస్ కూడా సేమ్ దీనిలానే ఉంటుంది. రిమైనింగ్ లాంగ్వేజ్ కూడా ఆ టాపిక్స్ ఏ ఉంటాయి, ఆ ఫండమెంటల్స్ ఏ ఉంటాయి. లైక్ వాట్ ఈస్ కంప్యూటర్, అల్గారిథం, ఫ్లో చార్ట్, ఐడెంటిటీస్, డేటా టైప్స్ లో ఏంటి, ఫ్లోట్ ఏంటి, అలాగే కంట్రోల్ స్టేట్మెంట్స్ లో డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్, లూప్ స్టేట్మెంట్స్, అలాగే జంప్ స్టేట్మెంట్స్, అలాగే ఫంక్షన్స్, రికర్షన్స్, అలాగే స్ట్రింగ్స్, యారేస్, లిస్ట్, టపుల్స్, డిక్షనరీస్, అలాగే ఇంకా జావా పైథాన్ లో అయితే ఊప్స్, అలాగే వీటినన్నిటిని యూజ్ చేసుకొని డేటా స్ట్రక్చర్స్ చేయడం ఇలా ఉంటాయి. అలా అని మీరు టాపిక్స్ ఫస్ట్ టైం ఇని ఇంత పెద్దగా ఉన్నాయి, ఇన్ని ఉన్నాయా, ఇన్ని నేర్చుకోవాలంటే అలా ఏముండదు, ఈజీగానే అయిపోతుంది. ఇవన్నీ ఫండమెంటల్స్ అనమాట, ఫండమెంటల్ టాపిక్స్. ఇంకా కొన్ని టాపిక్స్ ఉంటాయి మీకు ఫండమెంటల్ గా. ఇవి నేర్చుకుంటే మీరు ప్రోగ్రామింగ్ చేయగలుగుతారా, వచ్చేసిద్దా అంటే ఖచ్చితంగా రాదు. మీరు ఎన్ని ట్యుటోరియల్స్ చూసినా, ఎన్ని వీడియోస్ చూసినా వీటి మీద మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది రాదు. అది వచ్చేసరికి మీకు ప్రాక్టీస్ త్రో ఉంటుంది. కాబట్టి మీరు బిగినర్ లెవెల్లో ఉంటే సి స్టార్ట్ చేయండి. సి ఎన్ని డేస్ తీసుకుంటారు, మళ్ళీ సి అని సంవత్సరం మొత్తం చదివేస్తారా ఫస్ట్ ఇయర్ అని? కాదు. ఖచ్చితంగా మీరు 2 months లో 1 to 2 months లో అయితే సి లాంగ్వేజ్ అయితే కంప్లీట్ చేయాలి. అది కంప్లీట్ అయ్యాక మీరు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం చేయాలి. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం యూజ్ చేసి సితో చేయాలి. లైక్ మళ్ళీ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ సితో చేస్తే మీకు జాబ్ వస్తుందా అంటే రాదు. అన్ని ఇలా చెప్తున్నాం ఏంటన్నా, మళ్ళీ ఈ చేసుకుంటే జాబ్ రాదంటామంటే మీరు ఈ చేస్తేనే మీకు అవి ఈజీ అవుతుంది. మీరైతే ఇక్కడే ప్రాసెస్ యూజ్ చేస్తారో అక్కడ సేమ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. లైక్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ లో కూడా మీకు ఆ లింక్ లిస్ట్ కానీ, ఆ ట్రీస్, సార్టింగ్స్ ఇక్కడ ఏవి ఉంటాయో అక్కడ అవే ఉంటాయి. మీరు సితో కనుక ఇప్పుడు ఈజీగా చేయగలిగితే మీరు నెక్స్ట్ రిమైనింగ్ లాంగ్వేజ్ లో చాలా సింపుల్ గా చేయొచ్చు. ఇది బిగినర్ లెవెల్. నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ మెషిన్ లెర్నింగ్, ఏఐ ఇటువంటివి నేర్చుకోవాలంటే మీరు పైథాన్ నేర్చుకోవాలి. అలాగే మీకు ప్లేస్మెంట్స్ అప్పుడైతే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం, జావా ఆర్ C++ అయితే ఎక్కువ అవసరం అవుతుంది. డేటా స్ట్రక్చర్స్ అని చెప్పాను కదా, మీరు సిలో అక్కడ నేర్చుకుంటారు. అదే మీకు ఇక్కడ ప్లేస్మెంట్స్ అప్పుడు జావాతో చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ విత్ జావా అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇప్పటి వరకు చెప్పింది డిఎస్ఏ రిలేటెడ్. నెక్స్ట్ వచ్చేసరికి డెవలప్మెంట్ సైడ్.
లైక్ మీరు ఏదైనా వెబ్సైట్ చేయడం, యాప్ చేయడం ఇలా ఉంటుంది. ఇది వచ్చేసరికి దీంట్లో ఏముంటాయంటే మీకు HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్, అలాగే లైబ్రరీస్ ఉంటాయి అన్నిటికీ. ఇవి బేసిక్ అన్నమాట. ఇవి నేర్చుకొని మీరు ఏదైనా వెబ్సైట్ చేయొచ్చు. అలాగే మీరు ఇంకా డెప్త్ గా నేర్చుకుంటే ఆండ్రాయిడ్, iOS వీటిలో కూడా డెవలప్ చేయొచ్చు. మీకు పర్టికులర్ గా డిఎస్ఏ సైడ్ ఆర్ డెవలప్మెంట్ సైడ్ ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంటే మనం ఎక్కువ చేయగలుగుతాం. అలా అని ఇంకోటి వదిలేయమన్నా అంటే ఖచ్చితంగా వదిలేయకూడదు. మీరు అన్ని తెలుసుకోవాలి. లైక్ ఈ డెవలప్మెంట్ సైడ్ ఎందుకు అంటున్నా అంటే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. లైక్ ఆ లాంగ్వేజ్ రాకపోయినా చేసే లాంగ్వేజ్ HTML, CSS అవి నేర్చుకుంటున్నా. బట్ వాటి మీద ఇంట్రెస్ట్ ఉండటం వల్ల వెబ్సైట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉండటం వల్ల కోడ్ రాకపోయినా లైక్ ChatGPT యూస్ చేసి అలా చేసి ఎలా అయినా వెబ్సైట్ చేయాలని చేస్తున్నా. కాబట్టి మీ ఇంట్రెస్ట్ చెక్ చేసి ఆ ఇంట్రెస్ట్ వైపు నేర్చుకుంటూ అలా అని రిమైనింగ్ పార్ట్ అయితే అసలు వదిలేయకూడదు. ఇంకోటి కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. లైక్ ఎలా వర్క్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ప్రాక్టీస్. మీరు ఎన్ని ట్యూటోరియల్స్ చూసినా, ఎన్ని లెక్చర్స్ విన్నా మీరు ప్రాక్టీస్ చేయకపోతే కోడింగ్ లో సక్సెస్ అవ్వలేరు. లైక్ మీకు స్ట్రగుల్ అవుతారు ప్రాక్టీస్ లేకుండా. మీరు క్లాస్ వింటున్నప్పుడు బాగానే ఉంటుంది, బాగానే అర్థం అవుతుంది. మీరు ఏదన్నా సొంతగా ఏదన్నా ప్రాబ్లం చేసేటప్పుడు కానీ మీకు టైం పడుతుంది అనమాట. కాబట్టి మీకు డైలీ ప్రాక్టీస్ ఉంటే ఆ ఫ్లెక్సిబిలిటీయే వేరు. కాబట్టి డైలీ అయితే కోడ్ చేయడానికి ట్రై చేయండి కన్సిస్టెంట్ గా. నెక్స్ట్ వచ్చేసరికి ఎర్రర్స్. ఎంత పెద్ద ప్రోగ్రామర్ అయినా ఖచ్చితంగా ఇక్కడ స్ట్రక్ అయ్యే ఉంటాడు. ఇది వచ్చేసరికి కామన్ పార్ట్ అనమాట. మీరు మాక్సిమం బిగినర్ లెవెల్లో ఖచ్చితంగా ఇక్కడ స్ట్రక్ అవుతారు. ఆ ఎర్రర్స్ రావడం కానీ, ఏదైనా టాపిక్ దగ్గర స్ట్రక్ అవడం కానీ. సపోజ్ మీరు ఏదైనా టాపిక్ దగ్గర స్ట్రక్ అయినా ఖచ్చితంగా దానికి సొల్యూషన్ ఎత్తుక్కునేటట్టు ఉండాలి. సపోజ్ మీరు స్టార్టింగ్ లో ఏదైనా టాపిక్స్ నేర్చుకునేటప్పుడు ఏదైనా టాపిక్ దగ్గర స్టక్ అయ్యారు. మీరు నేర్చుకునే ట్యూటోరియల్స్ ఆర్ మీరు ఏదైనా ఛానల్ ఫాలో అవుతున్నారు, ఆ ఛానల్ అతను చెప్పింది మీకు అర్థం కాలేదు. అలా అని అది ఆపేస్తారా? ఆపేయకూడదు. తను చెప్పింది అర్థం కాల, మేబీ ఇంకో లెక్చర్ ఎవరైనా చెప్తే అర్థం కావచ్చాము. సేమ్ అదే టాపిక్ ని సెర్చ్ చేసి మీరు ఇంటర్నెట్ లో వేరే యూట్యూబ్ ఛానల్లో అలా నేర్చుకొని మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు. కాబట్టి మీకు సొల్యూషన్ ఎలా ఫైండ్ చేయాలో తెలుసుకోవాలి. అలాగే కొంతమంది ప్రాబ్లం చేసేటప్పుడు ఎక్కడైనా స్టక్ అవుతారు. అలాగే ఇక్కడ కూడా మీకు చాలా ఆన్లైన్ రిసోర్సెస్ ఉంటాయి. లైక్ ChatGPT ఉంటుంది. మీకు ఏదైనా కోడ్ లో మీరు ఏదైనా మిస్టేక్ చేసినా ఇక్కడ కోడ్ కాపీ చేసి అది ChatGPT లో ఇస్తే మీకు ఎర్రర్ ఏముందా అని ఫైండ్ చేసి చెప్తుంది. ఇది లాస్ట్ స్టెప్ అన్నమాట. ఇది చెప్పా అని మీరు ఒకసారి కోడ్ రాసి ఏమన్నా మిస్టేక్ ఉంది అని వెంటనే ఇస్తే మీ లాజిక్ అనేది బిల్డ్ అవుతుంది. లైక్ మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు ఏంటనేది మీకు అర్థం కాదు. మీరు అంతా సాల్వ్ చేసి ఇంకా మిస్ అవుతుంది, చేయలేకపోతున్నాను అన్నప్పుడు అప్పుడు ట్రై చేయండి. ఎంతైనా మనం ఆ మిస్టేక్ ని ఫైండ్ చేస్తే ఆ ఫీలే వేరు. నెక్స్ట్ వచ్చేసరికి ఛానల్స్ టు ఫాలో. మేము వచ్చేసరికి సి లాంగ్వేజ్ కి అయితే మా ఫ్రెండ్స్ కానీ మేము కానీ జెన్నిస్ లెక్చర్ అండ్ కోడ్ విత్ హ్యారీ అయితే ఫాలో అయ్యాము. అవైతే ఇంగ్లీష్ లో ఉంటాయి. అలాగే మాకు తెలుగులోనే మంచిగా అర్థమవుతుంది. మాకు తెలుగులోనే కావాలంటే మన స్వరూప్ అన్న కోర్స్ అయితే ఉంటుంది. ఈవెన్ ఫస్ట్ ఇయర్ నుంచి మీకు ప్లేస్మెంట్ వరకు ఏమేమి నేర్చుకోవాలి ఏంటనేసి ప్రతి కోర్స్ అయితే అన్న లాంచ్ చేశాడు. దాంట్లో కూడా మీరు నేర్చుకోవచ్చు తెలుగులో కావాలంటే. అలాగే మీకు ఇంకా ఎన్నెన్నో రిసోర్సెస్ ఉంటాయి. ఫ్రీ రిసోర్సెస్ ఉంటాయి యూట్యూబ్ లో కానీ, అలా ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉంటాయి మీరు సెర్చ్ చేయాలి కానీ. అలాగే కోడింగ్ నేర్చుకోకుండా జాబ్ వస్తుందా అంటే రావచ్చు. మేబీ కొంతమందిని చూస్తుంటే కంప్యూటర్ సైడ్ రిలేటెడ్ బ్రాంచే, బట్ వాళ్ళు కొంచెం కంప్యూటర్ సైడ్ రిలేటెడ్ కానీ జాబ్స్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళు ఇంటర్వ్యూ కానీ అవన్నీ ఫేస్ చేసేది త్రూ కోడింగ్ అనమాట. అయినా వాళ్ళని చూస్తారు. లైక్ దీనికి తెలుసా అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది మీకు ఖచ్చితంగా తెలియాలి. మీరు కనుక కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ లో చదువుతుంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి. లైక్ ఎలా లింక్ అవుతుంది ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, మీకు మినిమం నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. నాన్ రిలేటెడ్ జాబ్స్ చేసినా వాళ్ళకైతే ఖచ్చితంగా మినిమం నాలెడ్జ్ అయినా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మేము కంప్యూటర్ రిలేటెడ్ సైడ్ బ్రాంచ్ కాదు, మేము కోడింగ్ నేర్చుకోవచ్చా అంటే ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. మీరు ఈ వీడియోలోకి వచ్చారంటే మీకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వచ్చారు. కాబట్టి మీరు ఏ మాత్రం లేట్ చేయకుండా కోడింగ్ అయితే నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. మీకైతే ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు స్కిల్ నేర్చుకోవాలి కానీ ఆపర్చునిటీస్ అయితే చాలానే ఉన్నాయి. ఐ హోప్ నేనైతే మీకున్న డౌట్స్ అయితే క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీలాగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా డౌట్ గా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకే హెల్ప్ అవుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీలా కన్ఫ్యూజన్ గా ఉన్న వాళ్ళకి ఈ వీడియో అనేది యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. అలాగే ఇటువంటి ఇన్ఫర్మేషన్ కంటెంట్ అయితే మన ఛానల్లో ఇంకా ఎన్నెన్నో వీడియోస్ అయితే రాబోతున్నాయి. కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ గైస్.